నందూస్ వరల్డ్ వాళ్ళు డబ్బులు వెనక్కి తిరిగి ఇస్తున్నారా, నిజంగా అంత సాహసం చేస్తున్నారా అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎందుకంటే నిన్న ఒక ఆడియో వినిపించాను. ఆ ఆడియో వినిపించిన తర్వాత ఆ ఆడియో చాలా మందికి వెళ్ళింది, విక్టిమ్ చాలా మందికి షేర్ చేశారు. సో షేర్ చేసినప్పుడు చాలామంది దాన్ని ఒక పాజిటివ్ వేలో తీసుకెళ్తున్నారు. అది మేబీ నందూస్ వరల్డ్ వాళ్ళు డబ్బులు వెనక్కి తిరిగిస్తున్నారు అన్న ఒక నెరేటివ్ని సో ఆడియన్స్లోకి తీసుకెళ్తున్నారు, అంటే జనాల్లోకి తీసుకెళ్తున్నారు. సో దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం, వన్ బై వన్ సార్ చాలా క్లారిటీగా మాట్లాడుకుందాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, కుదిరితే మీ ఒపీనియన్ కూడా మీరు బలంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ అవుతుంది అనమాట, వీడియో రీచ్ అవుతుంది. సో హైప్ చేయాలనుకుంటే ట్రై చేయండి. ఒక పర్సన్కి ఆస్ట్రేలియా వీసా ఇప్పిస్తానని చెప్పి అతను మే 2025లో కన్సల్ట్ అయితే సో అతను ఇనిషియల్ అమౌంట్గా 5,000 రూపీస్ ఇచ్చారనమాట. సో దాని తర్వాత అది నా వేరియస్ అకౌంట్స్కి ఒక 5 lakhs రూపీస్ ట్రాన్స్ఫర్ చేశాడు. బట్ అప్పటికి కూడా ప్రాసెస్ అవ్వకపోతే, ఇంకా ప్రాసెస్ అవ్వదని తెలిసి తనకి కొంచెం ఇష్యూస్ ఉంటే, ఇంటి దగ్గర హెల్త్ ఇష్యూస్ ఉంటే ఆయన తన డబ్బులు రిఫండ్ అడిగితే సో ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామని చెప్పి సో దాని తర్వాత చిన్నగా ఇంత కొంచెం అమౌంట్ కొంచెం 50,000 60,000 1 lakh అలాగా సో తన 5 lakhs రూపీస్ తనకి తిరిగి ఇచ్చారనమాట. సో ఆ ఆడియో రికార్డులో అదే ఉంది. దాంతోపాటు ఈ విషయం నేను ఎక్కడ చెప్పమన్నా నేను చెప్తాను, నాకేం ప్రాబ్లం లేదు, అంటే నేను అతనితో చేసిన చాట్స్ అన్నీ ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. మనకి దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది, అండ్ దీన్ని ఒక పాజిటివ్ నెరేటివ్ కింద మేబీ నందూస్ వరల్డ్ వాళ్ళు తీసుకెళ్తుండొచ్చు. దానికి కారణాలు ఏంటంటే ఆల్రెడీ ఒక వాయిస్ రికార్డ్ వచ్చింది. సో దాంట్లో ఒక పాజిటివ్ నెరేటివ్ సెట్ చేద్దామని ట్రై చేశారు ఒక ఎమోషనల్గా, అది వర్కౌట్ కాలేదు. సో దాని తర్వాత ఈ ఎవరికైతే ఇతనికి డబ్బులు ఇచ్చారో సో ఇలాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడినప్పుడు ఇదిగో మేము డబ్బులు ఇచ్చేసాము చాలామందికి, సో అలాగా కొంతమందికి మేము డబ్బులు ఇవ్వలేదు అంటే వాళ్ళకి ఆల్రెడీ వర్క్ ఇప్పించాము, వర్క్ ఇప్పించిన తర్వాత కూడా వాళ్ళు ఇలా ఇండియాకి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి ఒక లాస్ట్ టైం చెప్పారు నందూస్ వాళ్ళే ఏంటంటే ఒక యూకేలో ఒక మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఇలా వేరే వాళ్ళు వచ్చి మన దగ్గర జాబ్స్ చేసుకుంటారు, అలాంటి వాళ్ళకి COSలు ఇవ్వద్దని చెప్పి ఈ ఎవరైతే ఈ ఆయా రిలేటెడ్ ఉంటారు చూసారా నర్సుల్లాగా, సో వాళ్ళ కోసం ఆ మూవ్మెంట్ స్టార్ట్ అయిందనమాట. సో తర్వాత చాలామంది ఇలా ఇండియాకి వెళ్ళిపోతూ సో మన డబ్బులు మనం తీసుకుందాం, ఇన్ని లక్షల రూపాయలు ఎందుకు వదులుకోవాలని చెప్పి చాలామంది ఇలా మాట్లాడుతున్నారు. ఇలా జాబ్ ఇప్పించిన తర్వాత కూడా, COSలు ఇప్పించిన తర్వాత కూడా, పేరోల్ జనరేట్ చేసిన తర్వాత కూడా ఇలా చేస్తున్నారని చెప్పి మధుకర్ వాళ్ళే ఎస్పెషల్లీ నందన గారు చాలాసేపు మాట్లాడారు ఈ విషయం గురించి. కాకపోతే ఇప్పుడు ఏంటి, సో దీంతో కంపేర్ చేసుకు మధుకర్ వాళ్ళు డబ్బులు ఇచ్చేశారు, 5 lakhs ఇచ్చేశారంట. కొన్ని వీడియోస్ కింద పాజిటివ్ కామెంట్స్ కూడా పెడుతున్నారు, నేను చూశాను. సో ఇది పెడుతున్నారా పెట్టిస్తున్నారా అని మనందరికీ తెలుసు. సో వాళ్ళ బాట్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, వాళ్ళ వాళ్ళ దగ్గర ఉండే టీం ఎలా వర్క్ చేస్తుంది అని మనందరికీ తెలుసు. మేబీ వాళ్ళు ఏ MCN కంపెనీలో అయినా కానీ ఉండుండొచ్చు. సో వాళ్ళ తరపున మేబీ వీళ్ళే కామెంట్స్ పెడుతున్నారేమో, మనకు తెలియదు దానికి ఎంత ఛార్జ్ చేస్తారు ఎంత అనేది, ఇలా కూడా జరుగుతుందేమో. దీన్ని కాసేపు పక్కన పెడితే దీని గురించి మాట్లాడుకునే ముందు ఒక విషయం తెలిసిందబ్బా, ఇది డిస్కస్ చేయాలా వద్దా అనేది కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎవరైతే ఒక ప్రెగ్నెంట్ లేడీ విక్టిమ్ ఉన్నారో ఆ విక్టిమ్ వాళ్ళ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు నందూస్ వరల్డ్ నందన గారు మాట్లాడిన మాటలు అదే విక్టిమ్ చెప్పినప్పుడు చాలా తప్పు అనిపించింది. అస్సలు ఇలా కూడా మాట్లాడతారా, అంటే ఒక లేడీ ఇంకొక లేడీ గురించి ఇంత దారుణంగా మాట్లాడతారా, దట్టు తను ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత కూడా అని చెప్పి చాలా బాధ అనిపిస్తుంది. అది ఇప్పుడు ఇక్కడ డిస్కస్ చేయాలా వద్దా అంటే సో డిస్కస్ చేయకూడదని అనుకుంటున్న ఆ పాయింట్ నేను. ఎందుకంటే అది రికార్డెడ్ ప్రూఫ్ లేదు మన దగ్గర. సో రికార్డెడ్ ప్రూఫ్ లేకుండా ఆ మాట మనం ఇక్కడ మాట్లాడడం అనేది కూడా అది రేపొద్దున వేరేలాగా వెళ్తుంది కాబట్టి ఆ ఒక్క పాయింట్ ఇక్కడ మాట్లాడట్లేదు. కానీ బట్ చాలా తప్పు అనిపించింది ఆ మాట విన్న తర్వాత. అంటే ఇంత దారుణంగా మనుషులు, అంటే వాళ్ళకి కానీ డబ్బు ఉందన్న అహంకారం కానీ అది వాళ్ళ కళ్ళలోనూ తెలుస్తుంది, వాళ్ళ మాటల్లోనూ తెలుస్తుంది, వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో కూడా మనకు అర్థమవుతా ఉంది. సో వాళ్ళు చెప్పినప్పుడు విక్టిమ్ చెప్పినప్పుడు కరెక్టే అనే ఉంటారులే అన్న సెన్స్లోకి నేను కూడా వచ్చాను. ఆ మాట మీకు చెప్తే మీకు అర్థమవుతుంది ఆ మాట ఖచ్చితంగా అనే ఉంటారులే అని. బట్ ఆ మాటని ఎందుకులే చెప్పడం అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది నిన్న నాకు ఆ విషయం చెప్పారు. సో అది నాకు అది తప్పు అనిపిస్తుంది. బట్ ఇక్కడైతే డిస్కస్ చేయట్లేదు ఆ పాయింట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇలా డబ్బులు ఒక్క పర్సన్కే తిరిగి ఇచ్చారు. అక్కడ నెంబర్ ఆఫ్ విక్టిమ్స్ చాలామంది ఉన్నారు. ఇచ్చింది ఒక పర్సన్కే. ఆ ఒక్క పర్సన్కి ఎందుకు ఇచ్చారంటే క్రెడిబిలిటీ పెంచుకోవడానికి ఇచ్చి ఉండొచ్చు. సో అతని డబ్బులు అతనికి ఇచ్చి ఉండొచ్చు, లేకుంటే అతను చాలా పెద్ద ప్రెషర్ పెట్టి ఉండొచ్చు. మిగిలిన వాళ్ళు పెట్టే ప్రెషర్ కంటే తను కొంచెం ఎక్కువగా ప్రెషర్ పెట్టి ఉండొచ్చు, ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఉండొచ్చు. సో అందుకని డబ్బులు ఇచ్చి ఉండారు. అండ్ తనది చెప్తుంది ఏంటి ఆడియో రికార్డులో, వేరియస్ అకౌంట్స్ నుంచి నాకు డబ్బులు వచ్చాయని చెప్తున్నారు. అంటే ఆయన ఆల్రెడీ బకరా అయిపోయాడు పాపం. అలాంటి బకరాలను ఇంకొంతమంది సెలెక్ట్ చేసి ఆయనకు డబ్బులు ఇప్పించినట్టున్నారు. అంటే ఇప్పుడు ఎలా అయితే వేరియస్ అకౌంట్ నుంచి ₹1,00,000 60,000 50,000 అలా పడ్డాయో అలా వేసే వాళ్ళు కూడా COSల కోసమే డబ్బులు ఇచ్చిన వాళ్ళే. సో వాళ్ళు కూడా ఆయన అకౌంట్కి పంపిస్తుంటారు. ఇప్పుడు COS కోసం ఒక పర్సన్ వేరే అకౌంట్స్కి డబ్బులు పంపించమన్నప్పుడు వీళ్ళు అక్కడి నుంచి అక్కడ అలా అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చారనమాట. ఒక పాయింట్లో మేబీ అలా లూప్ తిరగడానికి ఛాన్స్ లేకుండా ఉంటుంది. సో అందుకని చెప్పి ఇలాంటి పెద్ద ఇష్యూ అయిపోయింది అనమాట ఇది. లేకుంటే ఇంత పెద్ద ఇష్యూ అయ్యేది కాదు.
ఇప్పుడు ఏంటంటే మాకు క్రెడిబిలిటీ ఉంది, మేము డబ్బులు వెనక్కి ఇచ్చేస్తున్నామని చెప్పి ఇదొకటి, అండ్ ఆ వాయిస్ రికార్డ్ ఒకటి వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో పెట్టింది. అండ్ దాని తర్వాత మెయిల్స్ పంపించడం అనమాట. ఎవరైతే విక్టిమ్స్కి లాస్ట్ టైం మెయిల్స్ కూడా పంపించారు కదా, మేము చూస్తాము, మేము చెక్ చేస్తాము, మా కంపెనీ తరపున ఏమైనా జరిగితే మేము చెక్ చేసి చెప్తామని చెప్పి. సో ఇవన్నీ రేపొద్దున కోర్టులో, సో మా సైడ్ నుంచి అంత తప్పేం లేదు, మేము ఎక్కడికి పారిపోవట్లేదు, మేము విక్టిమ్స్ తోటి ఎవరైతే ఆ బాధితులు ఉన్నారో వాళ్ళతోటి మేము కమ్యూనికేషన్ అవుతూనే ఉన్నాము అని చెప్పి చెప్పడం కోసం ఇలా కొంతమందికి డబ్బులు ఇచ్చాము, వెనక్కి రిటర్న్ ఇచ్చేసాము. అండ్ కొంతమందికి డబ్బులు ఇవ్వలేదంటే వాళ్ళకి ఆల్రెడీ వర్క్ కూడా చూపించాము, వాళ్ళ వర్క్ కూడా చేస్తున్నారు, అయినా కూడా డబ్బులు అడుగుతున్నారు అని చెప్పి. సో వీళ్ళ కంపెనీలో ఏదైతే కొంతమందికి రెస్టారెంట్స్లో పెట్టుకున్నారో, సో వాళ్ళకి కూడా ప్రాపర్ పేరోల్ జనరేట్ చేయకుండా సో వీళ్ళు పెట్టుకున్నారు. సో అలాంటివి కొన్ని చూపెట్టి ఇదిగో వీళ్ళకి కూడా ఇచ్చేసాము, ఇంకా ఇంతమందికి ఇవ్వాలని చెప్పి చెప్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు ఈ పర్సన్కి ఇచ్చారు డబ్బులు కదా, అండ్ ఇక్కడ విక్టిమ్స్ చాలామంది ఉన్నారని చెప్తున్నారు. మనతో మాట్లాడే ఒక ఇద్దరు విక్టిమ్స్ అంటే ఇప్పుడు మనకి నెంబర్ తెలియట్లేదు కదన్నా, బట్ వందల్లో ఉన్నారు జనాలు అలా మోసపోయిన వాళ్ళు. ఈవెన్ అన్ని స్టేట్స్ వాళ్ళు ఉన్నారు, అవుట్ ఆఫ్ ద కంట్రీ వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్తున్నారు. బట్ మన ఇండియాలో ఫైల్ అయిన కేసెస్ వీళ్ళ మీద ఎఫ్ఐఆర్లు 5, 6 ఎఫ్ఐఆర్లు ఫైల్ అయ్యాయి. అండ్ యూకేలో ఆ సాలిసిటర్ గారి త్రూ ఆ నోటీసులు పంపించిన దానికి సో అక్కడున్న విక్టిమ్స్ ఎంతమంది ఉన్నారంటే ఒక 6 విక్టిమ్స్ మాత్రమే ఉన్నారు. మొత్తం ఒక 6 నుంచి 5 ఒక 11 కంప్లైంట్స్ మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. సో తక్కినవన్నీ రిజిస్టర్ అవ్వలేదు కదా. సో ఇప్పుడు ఏంటి, ఈ కేసు అటు ఇటు అవుతుంది అన్నప్పుడు ఈ 6 ప్లస్ 5 డబ్బులు కానీ ఇచ్చేశారు అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి, మిగిలిన వాళ్ళు అందరూ బయటికి రావట్లేదు కదా. సో మిగిలిన వాళ్ళందరూ బయటికి రానప్పుడు ఎవరైతే 6, 5, 11 ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు ఎలా అయితే 5 లక్షలు ఇచ్చేస్తారో మేబీ రేపొద్దున అలా కూడా ఇచ్చేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే కేసు వాళ్ళ వైపు రావట్లేదంటే, మేబీ వాళ్ళ వైపు వస్తుందంటే ఇంకా వాళ్ళు రెడీగా ఉంటారు ఇట్లా డిఫమేషన్ కేసులు ఇవ్వడానికి. అదంతా పక్కన పెడితే ఇలాగా. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక విక్టిమ్స్ తరపున ఎవరో ఒక అతను లీడ్ తీసుకొని మాట్లాడుతుంటారు, అతనికి ఒక డబ్బులు ఇవ్వాలి, ఒక 18 లక్షలు ఎంతో ఇవ్వాలి, అతని డబ్బులు అతనికి ఇచ్చేసారు అనుకోండి, అతను క్విట్ అవుతారు కదా. సో ఇలా కూడా చేయడానికి ట్రై చేస్తారు రేపు. అంటే ఎవరెవరికైతే డబ్బులు ఇవ్వాల్సి వస్తుందో, ఎవరెవరైతే లీడ్ చేస్తున్నారో ముందుండి ఫ్రంట్ ఉండి, మేబీ వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చేసి దీంతో కాంప్రమైజ్ చేసేసుకునే దానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి, చేస్తారు అలాగా ఇన్ ఫ్యూచర్. ఎందుకంటే ఈ కేసు ఓడిపోతున్నాం అని తెలిసినా, లేదో పిటిషను వాళ్ళకు హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ అది క్వాష్ చేయకపోయినా, సో నెక్స్ట్ జరిగే స్టెప్స్ ఇలాగే ఉంటాయన్నమాట. ఒకరికో ఇద్దరికో ముగ్గురికో ఇచ్చేసి మిగిలిన వాళ్ళకి ఇస్తామనో, తర్వాత ఇస్తామనో, ఇంకొకసారి ఇస్తామనో ఏదో ఒకటి చెప్పడము ఇలాగే చేస్తూ ఉంటారు. ఎందుకంటే 5 లక్షలు ఇచ్చేశారు కానీ 18 లక్షలు ఇవ్వాల్సిన వాళ్ళకి 18 లక్షలు ఇచ్చారా? 18 లక్షలు ఇవ్వలేదు. సో 5 లక్షలు అది కూడా వేరే ఒక 5 చేత వేయించారు. ఆ పర్సన్ చెప్తుంది ఏంటంటే 5 అకౌంట్స్ నుంచి డబ్బులు పట్టాయని చెప్పి 5 సార్లుగా పడ్డాయని చెప్తున్నాడు. 5 సార్లు ఒకటే అకౌంట్ నుంచి వచ్చాయా, వేరియస్ అకౌంట్ నుంచి వచ్చాయా కూడా తెలియాలి మనకి. వేరియస్ అకౌంట్ నుంచి వచ్చారంటే అక్కడ 5 విక్టిమ్స్ ఉంటారు కదా. సో డెఫినెట్లీ ఆ 5 విక్టిమ్స్ ఎంతెంత డబ్బులు ఇచ్చారో మనకి తెలియదు, వాళ్ళకు కూడా డబ్బులు కావాలి. అంటే ఇక్కడే సాక్ష్యం ఒక 5 కనిపిస్తూ ఉన్నారు, ఇంకా ఓవరాల్గా ఎంతమంది కనిపిస్తారు? సో వీళ్ళు జస్ట్ ఆ 5 లక్షలు ఎవరైతే ఇచ్చారని చెప్పి ఆడియో రికార్డు ఆ విక్టిమ్ మనకి షేర్ చేశారో ఆ ఆడియో రికార్డు చాలామంది ప్లే చేసినట్టున్నారు. సో ప్లే చేసిన తర్వాత ఏమైందంటే, సో వీళ్ళు దాన్ని ఒక అడ్వాంటేజ్ కింద తీసుకొని దాన్ని ఇదిగో మా క్రెడిబిలిటీ ఇది, మేము డబ్బులు వెనక్కి ఇచ్చేస్తున్నాము, చాలామందికి వెనక్కి ఇచ్చేసామని చెప్పి కొంతమంది చేత పాజిటివ్ నెరేటివ్స్ బిల్డ్ చేపించడానికి ట్రై చేస్తున్నట్టున్నారు. అది ఎందుకు బిల్డ్ చేపిస్తున్నారంటే, సో రేపొద్దున కోర్టులో ఒక పాజిటివ్ థింకింగ్, అంటే వీళ్ళ సైడ్ నుంచి వీళ్ళ అప్రోచబిలిటీ ఎలా ఉంది అంటే, సో ఇది మా సైడ్ నుంచి మా అప్రోచబిలిటీస్ అని చెప్పుకోవడం కోసం చేస్తున్నట్టున్నారు. బట్ ఎవరైతే ఆ డబ్బులు తీసుకున్న పర్సన్ కూడా చెప్తుంది ఏంటంటే, మేము మీకే సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే అతను ఎప్పుడు డబ్బులు ఇచ్చాడు, దాని తర్వాత వాళ్ళ పని డిలే చేసి దాని తర్వాత డబ్బులు మళ్ళీ తిరిగి ఎప్పుడు ఇచ్చారు, అసలు ఆ ప్రాసెస్ ఎందుకు జరగలేదు, ఏంటి ఆ ప్రాసెస్ కరెక్టా కాదా అనేది అతను కూడా చెప్తారు కదా. అతనితో మధుకర్ చేసిన చాటింగ్ లిస్ట్ అంతా ఉంది కదా. సో అతను కూడా చెప్తాడు, అతను కూడా వాంగ్మూలం ఇస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం ఆల్రెడీ వీళ్ళ ఎక్స్ ఎంప్లాయీస్ అన్ని మాట్లాడిస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ కానీ, వాళ్ళ దగ్గర ఉన్న చార్ట్స్ కానీ, వాళ్ళ దగ్గర ఉన్న బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు. సో ఇప్పుడు ఇది రేపు పొద్దున ఇది చాలా పెద్దగా అవుతుంది. సో ఇది చాలా పెద్దగా అయ్యే లోపు సో మేబీ ఏమన్నా ఆ విక్టిమ్స్కి ఒక డబ్బులు ఇచ్చేసి ఎంతో కొంతమందికి సెటిల్ చేసుకుంటారేమో అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. అలా సెటిల్ చేసుకోవడం కూడా మంచిదే. బట్ అందరు విక్టిమ్స్కి సెటిల్ చేసుకుంటారా, లేకుంటే ఎవరైతే కేసులు పెట్టారో ఆ కేసులు పెట్టిన వాళ్ళతో మాత్రమే సెటిల్ చేసుకుంటారా అనేది కూడా చూడాలి. లేదు వెయిట్ చేస్తారా అంటే ఏదైతే ఆ కోర్టులో కేసు ఉందో ఆ ఖచ్చితంగా క్వాష్ అవుతుంది, మా మీద మాకు నమ్మకం ఉంది అని చెప్పి వెయిట్ చేస్తారేమో చూడాలి. బట్ ఎట్ ప్రజెంట్ అయితే మాత్రం ఈ పాజిటివ్ నెరేటివ్స్ని బిల్డ్ చేయడం కోసం ట్రై చేసుకుంటున్నారు. ఎందుకంటే యూట్యూబ్లో వాళ్ళు గ్యాప్ తీసుకుంటారని వాళ్ళు చెప్పిన తర్వాత కూడా సో ఇంకా చాలా చోట్ల పాజిటివ్ కామెంట్స్ని వాళ్ళ ఛానల్లో పెట్టించుకుంటున్నారు. అలాగే కొన్ని ఛానల్స్లో మొన్న ఏదైతే వీడియోలో నేను చెప్పానో
మీరు మీ ఛానల్లోనే కాదు వేరే వాళ్ళ ఛానల్లో కూడా పాజిటివ్ కామెంట్స్ పెట్టించుకోండి అని నేను చెప్పితే అది మేబీ సీరియస్గా తీసుకుంటున్నారు. సో సీరియస్గా తీసుకొని పాజిటివ్ కామెంట్స్ పెట్టించుకుంటున్నారు. బట్ ఎంత పాజిటివ్ కామెంట్స్ పెట్టించుకున్నా కూడా 5 లక్షలు ఒక్క పర్సన్కే మీరు తిరిగి ఇచ్చారు. అక్కడ విక్టిమ్స్ చాలా మంది ఉన్నారు, లక్షల్లో పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. 15 లక్షలు 20 లక్షలు పోగొట్టుకున్న వాళ్ళకి ₹1 కూడా తిరిగి ఇవ్వలేదు. చాలా మందికి తిరిగి ఇవ్వకపోతే ఇన్సల్టింగ్గా చాలా మందితో మీరు మాట్లాడారు, బిహేవ్ చేశారు. వాళ్ళ దగ్గర ఆడియో ప్రూఫ్స్ కానీ లేకపోతే వీడియో ప్రూఫ్స్ లేవు, కానీ బట్ హ్యూమిలేట్ అయిన వాళ్ళకి తెలుసు మీరు ఏమన్నారు అనేది. ఆ విషయం మీకు కూడా తెలుసు. వాళ్ళ దగ్గర ప్రూవ్ చేయడానికి ప్రూఫ్స్ లేవు అంతే. కానీ మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది కదా, సో దానికి తెలుసు కదా మీరు ఎంత తప్పు చేశారు ఏంటి అనేది. ఈ ఒక్క పర్సన్ ఏదైతే ఆడియో రికార్డ్ పంపించారో అది విక్టిమ్స్ కోసం పంపించాడు. సో దాన్ని మీరు ఫేవర్గా మీకోసం ఒక పాజిటివ్ నెగటివ్గా మీరు క్రియేట్ చేసుకుంటున్నారు. చూసారా, కొన్ని ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ త్రూనో పర్సన్ నేమ్తో సహా పెడుతున్నారు. చూసారా, ఇతనికి ఇచ్చేశారు, ఇంకా మిగతా వాళ్ళకు కూడా ఇచ్చేస్తున్నారు. అయినా కానీ వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. ఆ రోజు నందన గారు మాట్లాడిన ఒక క్లిప్ ఏదైతే ఉందో, వాళ్ళకి కావాలని చెప్పి డబ్బులు తీసుకుంటున్నారు వర్క్ ఇచ్చిన తర్వాత కూడా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ మాటకి ఎవరైతే ఇతను చెప్పాడో డబ్బులు మాకు తిరిగి ఇచ్చేస్తారు ఒక 5 లక్షలని, దాంతో దీంతో కంపేర్ చేస్తూ వాళ్ళు మంచోళ్ళే అన్న ఒక నెరేటివ్ని సెట్ చేస్తున్నారు. ఇంకా ఎఫ్ఐఆర్లు పెట్టే వాళ్ళు ఇంకా వస్తారేమో కానీ మీరు మాకు డబ్బులు ఇచ్చేసారు తిరిగి వెనక్కి, మాకు సిఓఎస్లు ఇవ్వలేదు కాబట్టి అని చెప్పి చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మందిలో ఒకే ఒక పర్సన్, వన్ అండ్ ఓన్లీ వన్ పర్సన్ ఇతను అనమాట. అతను కూడా చాలా జెన్యున్గా వచ్చి బయటకి చెప్పారు. అతను చెప్పిన తర్వాత కూడా నాదేందిలే నాకు డబ్బులు వచ్చేసాయి కదా అనుకోకుండా విక్టిమ్స్ తరపున మాట్లాడతాను, విక్టిమ్స్ తరపున సపోర్ట్ చేస్తాను అని చెప్పాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, సైలెంట్గా ఉండిపోకుండా. సో ఇలాంటివి బ్యాక్ ఎండ్లో చాలానే చేస్తుంటారు. ఎందుకంటే విక్టిమ్స్ అందరూ యూనిటీగా ఉంటే సో డెఫినెట్లీ ఖచ్చితంగా ఈరోజు కాకపోవచ్చు, మేబీ రేపు కాకపోవచ్చు, ఎల్లుండి ఎప్పుడైనా కానీ సో డెఫినెట్లీ బాధితులకి న్యాయం జరుగుతుంది. న్యాయం జరిగే వరకు చాలామంది మాట్లాడుతుంటారు. పాజిటివ్ నెరేటివ్ని బిల్డ్ చేసుకోవడం కోసం తప్పితే ఇంకా వేరేది ఏమీ లేదని చెప్పి సో నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కూడా మీరు కామెంట్ చేయండి. అంటే జై హింద్.